హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ట్యూస్డే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది. నేను ఇప్పుడు వెనది చూపిస్తాను మీకు. ఇదైతే పాల మీద మేగడి బాక్స్లో తీసాను. ఇదైతే వారం రోజులు మేగడి. ఇది వచ్చి డీప్లో పెట్టుకున్నాను వారం రోజులు మేగడి. దీన్నైతే ఇప్పుడు వెన్న తీసుకుందాము. పాల మీద మేగడ తీస్తే ఎక్కువ వెన్న వస్తుంది. పెరుగు మీద మేగడ తీస్తే మనకు వెన్న తక్కువ వచ్చింది. అందుకని ఎప్పుడైనా పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు మేగడ తీస్తే మనకి ఎక్కువ వెన్న వస్తుంది. అదే పెరుగు మీద తీసామనుకోండి, అంత పెరుగులో కలిసిద్ది మేగడ. ఇప్పుడు మేగడ అయితే ఎక్కువ రాదు మనకి వెన్న. ఇప్పుడు దీన్ని ఇలా చూసుకోవాలి. మనమైతే ఇలా మజ్జిగ చేసుకున్నాం. మిక్సీలో కూడా వేయచ్చు, కానీ నేను మిక్సీలో వేయను, తక్కువ. అప్పుడప్పుడు వేస్తాను మిక్సీలో. ఇలా అయితే దీంతోనే చేస్తాను. మనం చేసుకున్నవి కూడా బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఆ బాక్స్ అయితే వారం రోజులు మేగడ బాక్స్ ఉండిద్ది. ఇలా అయితే చేసుకోవాలి మంచిగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే. పక్కన బెల్ అయితే నొక్కండి. ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియో